Praise the Lord. Greetings to you all. The matchless name of our Lord and Savior Jesus Christ. It's a great opportunity to share the word of God. Today, those who are celebrating birthdays and wedding days, I wish you many more happy returns of the day. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. బైబిల్ చదువుకుందాం. యోవేలు రాసినటువంటి గ్రంథము 2వ అధ్యాయము 12, 13 వచనంలో 14 వచనం వరకు చదువుకుందాం. ఫ్రమ్ ద ఓల్డ్ టెస్టిమెంట్, ద బుక్ ఆఫ్ జోయల్, 2nd chapter, 12 to 14 verse. Now I am reading in Telugu. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవాకు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును. కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కృపా కనికరం గల ప్రభువా, నీ ఘనమైన అమూల్యమైన పరిశుద్ధమైన నామంకు ఈ సమయంలో వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా యొక్క బ్రతుకులో, మా యొక్క జీవితంలో ఒక నూతన దినాన్ని మీరు మాకు దయచేసినందుకని నీకు స్తోత్రములు ప్రభువా. నీ యొక్క వాక్యమును మేము ధ్యానించుకొనుచుండగా నాయన, ఈ యొక్క వాక్యంలోని నాయన మర్మములను, నాయన విలువైనటువంటి నాయన ప్రభా సంగతులను మీరు మాకు తెలియజేసి వాక్య ప్రకారము జీవించే కృపను మీరు మాకు అనుగ్రహింపచేయమని యేసయ్య అత్యున్నతమైన నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ చూసినట్లయితే ఉపవాస ప్రార్థన గురించి యోవేలు గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు లెంట్ డేస్లో మనం ఉంటున్నాము. ఉపవాస ప్రార్థన తర్వాత వాక్యం ఎందు మనము ధ్యానిస్తున్నాం. ఈ యొక్క 40 days చాలామంది ఈ యొక్క లెంట్ డేస్ను పాటిస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఉపవాసమునకు, ఫాస్టింగ్ ప్రేయర్కి చాలా ఇంపార్టెన్స్ ఉన్నది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి, మరలి రండి అని ఇక్కడ దేవుడు మరొకసారి పిలుస్తున్నాడు అనమాట తన ప్రజలని. అయితే ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యముల గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును. కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనకరముగా అనుగ్రహించనని చెప్తున్నారు. కాబట్టి ఇంకా మనం 15లో చూసినట్లయితే సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, ప్రతిదినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, జన సమాజం కూటమును ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపుడి, చిన్నలను స్తన్యపానము చేయి బిడ్డలను తోడుకొని రండి అని పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలను. అందరూ ఇక్కడ ఆహ్వానితులే ఉపవాస ప్రార్థనకి. అనగా దేవుని బిడ్డలైన మనం కూడా చాలాసార్లు మనము ఉపవాస ప్రార్థనలు చేసుకుంటూ ఉంటాం. ఒక డైలీ ప్రేయర్స్లో అయితే మనము దేవునికి థ్యాంక్స్ గివింగ్ ఇస్తూ ఉంటాం. సండేస్ ప్రైజ్ అండ్ వర్షిప్తో దేవుని మనము ఆరాధిస్తూ ఉంటాం. ఇంకా వారమునకు ఒకసారి యాజ్ యూజువల్గా అందరూ ఉపవాస ప్రార్థనలో మనము ఉంటాం. అయితే ఈ యొక్క ఉపవాస ప్రార్థన దీనిలో కూడా చాలా సీరియస్గా చేసే ప్రేయర్స్ కూడా ఉంటాయన్నమాట. ఒకసారి మేము బైబిల్ కాలేజ్లో ఉన్నప్పుడు చాలా అంటే ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితిని
ఆహ్, మా యొక్క ఎల్డర్స్ అనగా మా యొక్క ప్రిన్సిపల్ గారు తర్వాతొచ్చి సంస్థలో కొంతమంది ఎదుర్కోవాల్సొచ్చింది. అయితే ఆహ్, నేను అప్పుడు కొత్తగా వెళ్ళాననమాట. అయితే మా ఫ్రెండ్స్ అందరూ చెప్తున్నారు. మేడం తర్వాతొచ్చి అయ్యగారు వీళ్ళందరూ గూడా ఆహ్, ఆహ్, మా యొక్క టెర్రస్ పైన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నానన్నప్పుడు దానిలో ఒక 5, 6 మెంబర్స్ చాలా 3 డేస్ చాలా ఆహ్, కఠినమైన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నట్లు మేము చూసాం. మన బ్రతుకులో, మన జీవితంలో కూడా చాలామంది మనము ఆ యొక్క ప్రాబ్లమ్‌ని బట్టి గూడా, ఆ యొక్క ప్రాబ్లమ్ సొల్యూషన్ కొరకు ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేస్తాం. ఆ విధంగా ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన యొక్క మొర వింటాడని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడు. కాబట్టి మనం దేవునికి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లయితే ఆయన కరుణ వాత్సల్యం కలిగినటువంటి దేవుడు కనుక శాంతమూర్తియు అత్యంత కృప కలిగిన వాడనై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును. కనుక ఆయన తిరిగి మనసు మార్చుకోగలడని చెప్తున్నారు. ఆహ్, కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఎప్పుడైతే సమస్య మనకొస్తుందో అప్పుడు మనం దేవుని తట్టు తిరగాలి. దేవుని తట్టు తిరగకుండా మనం ఇంకొకరి తట్టు తిరిగామంటే అటువైపునున్నటువంటి ఆహ్, దేవునికి విరోధి చాలా భయంకరమైనటువంటి ఆహ్, పరిస్థితిలోనికి మనం తీసుకొని వెళ్తాడు కనుక మనము సంతోషంగా ఉన్నా, కష్టమొచ్చినా, ఇంకా కఠినమైనటువంటి శ్రమలో మనమున్నప్పుడు దేవుని వైపు మాత్రమే తిరగాలని మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నాడు. కనుక ఆ విధంగా ఎప్పుడైతే ఉపవాసం ఉంటామో, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును. మనసు మార్చుకోగలడనమాట దేవుడు. కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను లోపట ఉన్నటువంటి ఆ యొక్క మనసును మీరు మార్చుకోమని వాక్యంలో మనం చూస్తున్నాం. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును, పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. కనుక ఎటువంటి శ్రమ, ఎటువంటి కష్టం వచ్చినప్పటికి దేవుని వైపు మనం తిరిగి ప్రార్థన చేయాలి. ఈ యొక్క లెంట్ డేస్‌లో కూడా ఉపవాసం ఉండి, మనకు వచ్చినటువంటి శ్రమ గురించి, మన పాపములను క్షమించమని, మన యొక్క పాపములు దేవుని దగ్గర ఒప్పుకొని, మనం ప్రార్థన చేసినట్లయితే ఉపవాసం ఉండి, తప్పకుండా దేవుడు మన ప్రార్థన విని, ఆయన అంగీకరించి మనకు విడుదల కలుగజేస్తాడు. అటువంటి మంచి ఆత్మీయ జీవితంలో దేవుడు మనల్ని ముందుకు నడిపించును గాక. ఆమేన్. థాంక్ యూ.